పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతపై దాడి జరిగింది. మాచర్ల కోర్టు ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ నేత శ్రీనుపై పోలీసులే దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోర్టులో లొంగిపోవటానికి వచ్చిన శ్రీను నాయక్ వచ్చారు. శ్రీనుతో పాటు లాయర్పై పోలీసులు దాడి చేసినట్లుగా ఆరోపణలు బలంగా ఉన్నాయి. శ్రీనును బలవంతంగా పోలీసులు బయటకు తీసుకెళ్లారు. పోలీసుల దాడిలో శ్రీను నాయక్కు తీవ్ర గాయాలయ్యాయి. పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతపై దాడి చేశారు. అయితే కోర్టుకు వచ్చిన ఆయనపై పోలీసులే దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, పోలీసులే దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలం కాకిరాల గ్రామంలో ఎన్నికల ముందు తెలుగుదేశం నాయకుడి ఇంట్లో బాంబులు దొరికాయి. అయితే అప్పట్లో తెలుగుదేశం నాయకుడి పైన కేసు పెట్టారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీను నాయక్ సంబంధించిన ఈ బాంబులు అంటూ అతని పైన అక్రమ కేసు బనాయించారు. దీనికి సంబంధించి ఈ రోజు శ్రీను నాయక్ మాచర్ల కోర్టులో లొంగిపోవడానికి రాము నాయక్ అనే అడ్వకేట్ సహాయంతో కోర్టుకు వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా కోర్టులోకి జరపడ్డారు. శ్రీను నాయక్ పైన దాడి చేశారు. అడ్డుకోవడానికి అడ్వకేట్ రాము నాయక్ కూడా ప్రయత్నం చేశారు. ఇద్దరి పైన దాడి చేసి బలవంతంగా శ్రీను నాయక్ ను పోలీసులు తీసుకెళ్లిపోయారు. అయితే పోలీసుల దాడిలో శ్రీను నాయక్ గాయాలు కూడా అయినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఆ గాయానికి సంబంధించిన రక్తపు మరకలు అడ్వకేట్ రాము నాయక్ కూడా అతని కట్టుపైన పట్టడంతో పూర్తిగా అతని న్యాయం ముందుకు వెళ్లి బలవంతంగా పోలీసులు తమ క్లయింట్ పై దాడి చేసి లొంగిపోవడానికి వచ్చిన క్లయింట్ పై దాడి చేసి బలవంతంగా పోలీసులు ఈడ్చి వెళ్ళిపోయారు. దానికి సంబంధించిన గాయాలు కూడా శ్రీను నాయక్ అయ్యాయి. దానికి సంబంధించి రక్తపు మరకలు నా కట్టిపైన పడినే అని కూడా న్యాయమూర్తికి చూపించడం జరిగింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.